కార్తీక వన భోజనాలకు వెళ్దామా? చలో. ఇక్కడ వన భోజనాలు అంటే మా సన్ ఉన్నాడు కదా, వాళ్ళ స్కూల్ తరపున అనమాట, పేరెంట్స్గా మమ్మల్ని పిలిచారు. సో మేము వెళ్తున్నాం అనమాట. ఎంత అందంగా ఈ ప్లేస్ ఏంటంటే ఒక ఎకాలజికల్ పార్క్ అనమాట. అంటే మా అబ్బాయి స్కూల్ పిల్లలు చాలామంది ఉంటారు, ఒక 1200 అలా వరకు. సో అంతమంది పిల్లలు పెట్టాలంటే చాలా పెద్ద స్పేషియస్ గ్రౌండ్ కావాలి కదా. సో అలా అనమాట. సార్ అది అక్కడ ఉన్నాడు కదా, ఆ కోతి మా అబ్బాయి అనమాట. వాడి కోసం మేము వనభోజనాలకు వచ్చామన్నమాట. హలో వేదేష్, హాయ్ హాయ్. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ కనిపిస్తున్న పిల్లలందరూ మా అబ్బాయి స్కూలే అనమాట. అంతమంది ఉన్నారు, అసలు వేరే స్కూల్ వాళ్ళు లేరు, అంతా వాళ్ళు పేరెంట్స్ అంతే. బంధుమిత్ర సపరివార సమేతంగా అందరూ కలిసి ఒక చోట కూర్చుని విందు భోజనాలు చేసి ఆత్మీయంగా పలకరించుకోవడానికి అవకాశం ఇచ్చేటటువంటి స్థలమే కార్తీక వన భోజనాలు. కార్తీక వన భోజనాలకు ఒక ప్రత్యేకత ఉంది కదండి. ఉసిరి చెట్టు కింద కూర్చుని తినాలి. ఉసిరి చెట్టు కింద కూర్చుని తింటే ఆయుర్వేద పరంగా కూడా ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అది ఒక కారణం. అయితే మనం ఉండేటటువంటి బిజీ లైఫ్ లో అందరూ కలిసి ఒకసారి కలిసేటటువంటి సమయం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి స్వీకరించి మమ్మల్ని ఆనందింప చేయవలసిందిగా కోరుతున్నాం సార్. రండి సార్ మీరందరూ. ఓయ్ ఏమేంటి రా స్పెషల్స్? సాంబార్ మజ్జిగ పులుసు. ఇక్కడ నేను కొన్ని ఐటమ్సే చూపించానండి, చాలా వెరైటీసే చేశారు, చాలా బాగా చేశారు. ఇంతమంది పిల్లలకి చేయడం అంటే చాలా సూపర్ కదా. నేను ఈ అబ్బాయి అంటే తిరుగుతానండి, నాకు ఈ అబ్బాయి అంటే ఇష్టం. అబ్బాయి ఏంటి మమ్మీ ఎవడీడు? ఏం చేస్తున్నారా మీరాడా? భలే కట్టుకున్నారు ఉయ్యాల కట్టుకొని ఊగుతున్నారా? ఏదో ఒకసారి ఊగండి ఊగండి. భలే సెట్ చేసుకున్నారా. ఇంకొంచెం పైకి కట్టుకోండి, బాగుంటుంది. ఇక్కడ కట్టుకుంటే జారిపోయిందా? పుట్టుడు బలను జారిందంట. ఊగండి, అది తెగిపోవాలా, మీరు కింద పడాలా. వాళ్ళు ఊగుతున్నారా? ఇలాంటి సరదాలు అనమాట మనకి. అనుకుంటుంటారు. ఇది పార్క్ లోపలండి. ఇది అంతా చాలా బాగుంటుంది చూడడానికి, పిల్లలకి చాలా బాగుంటుంది. ఇవంతా యానిమల్స్, అంతరించిపోయిన యానిమల్స్ని అలా బొమ్మల్లాగా పెట్టారు, స్టాచ్యూస్ లాగా. చూడడానికి బాగుంటుంది. చాలా ప్లేస్ ఆడుకోవడానికి కూడా చాలా ఉంది. ఇంకా అలా కాసేపు వాక్ చేసి మొత్తం చుట్టేసి వచ్చిన తర్వాత పార్క్ని ఇలా కాసేపు పిల్లలంతా కల్చరల్ యాక్టివిటీస్ అంటే డ్యాన్స్, సింగింగ్ అవన్నీ జరిగాయండి. కాసేపు ఎంటర్టైన్మెంట్ అన్నమాట.
మరోవైపు మా కోసం స్నాక్స్ రెడీ అయిపోతున్నాయి. మిర్చి బజ్జీ అండ్ చాయ్ పెడుతున్నారు అనమాట. మీ ఫ్రెండ్స్ ఎవరైనా లోపల ఉంటే వాళ్ళందరినీ తీసుకురా. ఆడే నేర్చుకున్నాడు రోజు అదే కమాన్ వేదు కమాన్. బాబు అక్కడ చదువుల పుట్టిలో ఉన్న బయట రావాలి ఇక్కడికి. ఇలా ఈసారి పాడిన మంచి పాటతో అండ్ మంచి ఛాయ్తో మా వనభోజనాలు అయిపోయిందన్నమాట. సో ఇలా సన్సెట్ను చూస్తూ ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇంకా. సో సీ యూ నెక్స్ట్ వ్లాగ్ and subscribe to my channel. Thank you.